మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిగ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఈరోజు మనం ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ నాలెడ్జ్ మోడల్ పేపర్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, నోబుల్ బహుమతి ఎన్ని రంగాల్లో ఇస్తారు? ఆన్సర్ 6. నెక్స్ట్, 2012లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత? ఆన్సర్ ప్రాణ్ కిషన్ సికింద్ గారికి చూసినట్లయితే 2012లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, మొట్టమొదటి విజ్ఞాన ప్రయోగశాల ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ లీప్జిగ్. ఏంటండి? లీప్జిగ్లో చూసినట్లయితే మొట్టమొదటిసారిగా విజ్ఞాన ప్రయోగశాలను స్థాపించడమైనది. నెక్స్ట్, సున్నాను కనుగొన్నది? ఆన్సర్ భారతీయులు. నెక్స్ట్, స్వీడన్ దేశ పార్లమెంటు పేరేమిటి? ఆన్సర్ రిక్స్డాగ్ చూసినట్లయితే స్వీడన్ దేశ యొక్క పార్లమెంట్ పేరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం రిక్స్డాగ్. నెక్స్ట్, భారతదేశంలో తొలిసారిగా వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందిన నగరం ఏది? ఆన్సర్ మైసూర్ చూసినట్లయితే మన ఇండియాలో ఫస్ట్ టైం వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందిన నగరంగా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వే లైన్ ఎక్కడ కలదు? ఆన్సర్ చైనాలో సముద్ర మట్టానికి 5,072 మీటర్ల ఎత్తులో రైల్వే లైన్ అనేది ఇక్కడ ఇంత ఎత్తులో ఉండడం జరిగింది. నెక్స్ట్, బ్లాక్ రెవల్యూషన్ అనగా? ఆన్సర్ క్రూడాయిల్ వెలికితీతను మనం బ్లాక్ రెవల్యూషన్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనగా ఇస్రో తయారు చేసిన శాటిలైట్ మ్యాపింగ్ వ్యవస్థ ఏది? ఆన్సర్ భువన. నెక్స్ట్, భారత తొలి అణుజలంతర్గామి? ఆన్సర్ హరిహంత చూసినట్లయితే భారత్ యొక్క తొలి జలాంతర్గామి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ మున్యాల్లో చూసినట్లయితే మొదటిసారిగా గ్రీన్ రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, దేశంలో అత్యంత దూరం ప్రయాణించే వివేక్ ఎక్స్ప్రెస్ ఏ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుంది? ఆన్సర్ న్యూఢిల్లీ, ఝాన్సీ. నెక్స్ట్, మధ్య రైల్వే మండల ముఖ్య ప్రదేశం? ఆన్సర్ ముంబై. దీనినే ఛత్రపతి శివాజీ టెర్మినల్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, సిటీ స్కాన్ రూపకర్త ఎవరు? ఆన్సర్ అంతనా ఇంప్లాంట్సన్ చూసినట్లయితే సిటీ స్కాన్ రూపకర్తగా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, జాతీయ సీతాకోకచిలుక పార్క్ ఎక్కడ కలదు? ఆన్సర్ బెంగళూరు. నెక్స్ట్, 2014లో 20వ కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరుగును? ఆన్సర్ గ్లాస్గో. నెక్స్ట్, మొట్టమొదటిసారిగా హాకీని
ఎక్కడ జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో ప్రవేశపెట్టారు? ఆన్సర్ కౌలాలంపూర్. కౌలాలంపూర్లో చూసినట్లయితే మొదటిసారిగా హాకీని కామన్వెల్త్ గేమ్స్లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, అతిపెద్ద జలపాతమైన జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో కలదు? అంటే మన అంటే ఎక్కువ అంటే అతిపెద్దదైన అంటే పెద్దదైన జలపాతం పెద్దదైన జలపాతాన్ని జోగ్ జలపాతం అని చెప్పేసి అంటారు. ఇక్కడ అతిపెద్ద జలపాతమైన జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో కలదని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి సమాధానం కర్ణాటక రాష్ట్రంలో చూసినట్లయితే అతిపెద్ద జలపాతమైన జోగ్ జలపాతం కలదు. నెక్స్ట్, కూగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మణిపూర్. నెక్స్ట్, కాక్పిట్ ఆఫ్ యూరప్ అని ఏ దేశానికి పేరు? ఆన్సర్ బెల్జియం. నెక్స్ట్, మన దేశపు మొదటి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది? ఆన్సర్ భాస్కర 1 చూసినట్లయితే మన దేశం యొక్క మొదటి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, భారత ప్రథమ అంతరిక్ష యాత్రికుడు రాకేష్ శర్మ ఏ సంవత్సరంలో అంతరిక్షంలోకి వెళ్ళాడు? ఆన్సర్ 1984 సంవత్సరంలో భారత ప్రథమ అంతరిక్ష యాత్రికుడైన రాకేష్ శర్మ గారు అంతరిక్షంలోకి వెళ్ళాడు. నెక్స్ట్, ప్రత్యేక మత గ్రంథం లేని మతం ఏది? ఆన్సర్ షింటాయిజం. నెక్స్ట్, ప్రపంచ శాంతి దినోత్సవం. ఆన్సర్ ఆగస్టు 6 రోజున మనం ప్రపంచ శాంతి దినోత్సవంగా జరుపుకుంటాము. నెక్స్ట్, వాయువ్య రైల్వే మండలం ఎక్కడ కలదు? ఆన్సర్ జైపూర్. నెక్స్ట్, భరతనాట్య రాణిగా ప్రసిద్ధిగాంచిన వారు ఎవరు? ఆన్సర్ టి బాలసరస్వతి గారిని చూసినట్లయితే భరతనాట్య రాణిగా ప్రసిద్ధిగాంచిన వారిలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చును. నెక్స్ట్, భారతదేశంలో అంతరిక్ష విభాగం ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1972లో భారతదేశంలో అంతరిక్ష విభాగం అనేది స్థాపించడమైనది. నెక్స్ట్, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ఆన్సర్ మైసూర్. నెక్స్ట్, రాజస్థాన్లో పోఖ్రాన్లో మొదటి అణు పరీక్షలను భారత్ ఏ సంవత్సరంలో నిర్వహించింది? ఆన్సర్ 1974 సంవత్సరంలో చూసినట్లయితే రాజస్థాన్లోని పోఖ్రాన్లో మొదటి అణు పరీక్షలను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత పొడవైన సొరంగం ఏది? ఆన్సర్ గాద్హడ్. ఏంటండి గాద్హడ్ చూసినట్లయితే ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన సొరంగం అని చెప్పేసి చెప్పడమైంది. నెక్స్ట్, రైల్వే డీజిల్ ఇంజన్లు తయారు చేసే డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ ఎక్కడ కలదు? ఆన్సర్ వారణాసిలో చూసినట్లయితే రైల్వే డీజిల్ ఇంజన్లు తయారు చేసే డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ అక్కడ కలవు. నెక్స్ట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్గా గౌరవ స్థానాన్ని దక్కించుకున్న తొలి క్రికెటర్ ఎవరు? ఆన్సర్ సచిన్ టెండూల్కర్. నెక్స్ట్, సూర్యకిరణాలు మకర రేఖపై ఏ రోజున నిట్ట నిలువుగా ప్రసరిస్తాయి? ఆన్సర్ డిసెంబర్ 22 రోజున చూసినట్లయితే సూర్యకిరణాలు మకర రేఖపై నిట్ట నిలువుగా ప్రసరిస్తాయి. నెక్స్ట్, ఇండియాలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1992. నెక్స్ట్, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మొదటిసారిగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడమైనది. నెక్స్ట్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చలనచిత్ర గాంధీ చిత్రానికి దర్శకుడు ఎవరు? ఆన్సర్ రిచర్డ్ అటెస్ బరే. అంటే ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి చలనచిత్ర గాంధీ చిత్రానికి దర్శకుడు ఎవరని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం రిచర్డ్ అటెస్ బరే. నెక్స్ట్, యుఎన్ఓ అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ఏ సంవత్సరంను పాటించింది? ఆన్సర్ 1975లో
1975 సంవత్సరాన్ని చూసినట్లయితే యుఎన్ఓ అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా పాటించడమైనది. నెక్స్ట్, అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ మే 3. మే 3వ తారీఖున అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం అని జరుపుకుంటాం మనం. నెక్స్ట్, ఐపీఎల్లో పూణే క్రికెట్ టీం ఫ్రాంచైజీను పొందిన సంస్థ ఏది? ఆన్సర్ ఆర్పి సంజీవ్ గోయాంకా. ఐపీఎల్లో పూణే క్రికెట్ టీంను ఫ్రాంచైజీని పొందిన సంస్థ. ఆన్సర్ ఆర్పి సంజీవ్ గోయాంకా. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని లక్షల వార్షిక ఆదాయం? ఆన్సర్ 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయల భారాన్ని అంటే మన కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి 10 లక్షల రూపాయల వార్షిక ఆదాయాన్ని పొందుతుంది. నెక్స్ట్, 12వ దక్షిణాసియా క్రికెట్ మస్కట్ ఏమిటి? ఆన్సర్ తికోర్. నెక్స్ట్, తాపీ సహజ వాయువు పైప్లైన్ ప్రాజెక్టును తుర్క్మెనిస్తాన్ నుండి భారత్లోని ఏ నగరం వరకు నిర్మించనున్నారు? ఆన్సర్ ఫాజిల్కు. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ పథకానికి ఏ బ్యాంకు రుణం అందజేసింది? ఆన్సర్ ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఏ నగరంలో డీజిల్ వాహనాలపై నిషేధాన్ని విధించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్, ఒడిశాలో ప్రవేశపెట్టిన అన్వేషణ పథకం లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఎస్టీ/ఎస్సీ విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించడం. నెక్స్ట్, భారత్ ఎల్ఎన్జి నౌకల నిర్మాణానికి అనుమతి పొందిన మొదటి షిప్ యార్డ్ ఏది? ఆన్సర్ కొచ్చిన్ షిప్ యార్డ్. నెక్స్ట్, స్పెయిన్ పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన రాజకీయ పార్టీ ఏది? ఆన్సర్ పీపుల్స్ పార్టీ. నెక్స్ట్, అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ డిసెంబర్ 8వ రోజున చూసినట్లయితే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంగా దీన్ని మనం జరుపుకుంటాము. నెక్స్ట్, జాతీయ వీల్ వైర్ బాస్కెట్బాల్ ట్రోఫీని ఏ రాష్ట్ర జట్టు గెలుపొందింది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్, గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేట్ తాజా నివేదిక ప్రకారం ఏ దేశం నుండి అత్యధికంగా నల్లధనం బయటి ప్రాంతాలకు తరలిపోతుంది? ఆన్సర్ చైనా. నెక్స్ట్, గత 5 సంవత్సరాల్లో ఇరాన్, ఇరాక్, సిరియా, సుడాన్ దేశాలను సందర్శించి వ్యక్తుల వీసాలను నిరాకరించిన దేశం ఏది? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్, టైమ్ మ్యాగజైన్ 2015 సంవత్సరంలో మేటి వ్యక్తిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఏంజెలా మార్కెల్. ఏంజెలా మార్కెల్ చూసినట్లయితే టైమ్ మ్యాగజైన్ 2015 సంవత్సరంలో మేటి వ్యక్తిగా ఎంపికయ్యారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.